హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఇక్కడైతే చూడండి, మన గార్డెన్లో చెట్లు ఎంత అందంగా వచ్చాయండి. ఒక చెట్టుకి 4 చెట్లు అలా వచ్చేసాయి అన్నమాట. చాలా సంతోషంగా ఉంది. అలాగే వీడియో మొత్తం కంటిన్యూ చేయండి. ఎందుకు సంతోషం అంటే, ఇట్లా పచ్చదనం ఉంటే నాకు చాలా సంతోషం, చాలా హ్యాపీ అండి. వర్షం వస్తుంది కదా, ఒక చెట్టుకి ఇంకో వారం అయింది అంతే కదా, కానీ ఎంత బాగా పచ్చగా వచ్చేసింది. ఇలాగే వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది. నేను కొన్ని విషయాలు మీతో చెప్తాను ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తూనే ఉండండి. ఇలా చెట్లే చూపిస్తూ కొన్ని విషయాలు అయితే మీతో మాట్లాడతానన్నమాట. ఏమంటే అండి, ఇంకెన్ని రోజులు పిల్లలతో కలిసి ఉండి బాగా ఇంట్లో ఏది నచ్చితే అది చేసుకొని తిని హ్యాపీగా ఉన్నాము. ఇంక ఇప్పుడు పిల్లలు అయితే హాస్టల్కి వెళ్ళిపోయారు కదా, చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. ఒంటరిగా అన్నట్టు అయిపోయింది పరిస్థితి. కానీ చూడండి, ఈ మొక్కల దగ్గర వెళ్ళి కొద్దిసేపు ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి అలా చేసుకున్నా అనమాట. ఏది చేయాలనిపించట్లేదు, ఏది తినాలనిపించట్లేదు. ఎందుకంటే సడన్గా వెళ్ళిపోయారు కదా అందరూ. మా చింటూ బంటు కూడా అంతే అండి, పాపం ఏం తినట్లేదు, సైలెంట్గా ఉన్నాయి. ఇల్లంతా బోసిపోయిందనమాట. ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. మామూలే, ఇంకొన్ని రోజులు అలా అనిపిస్తుంది. చాలా బాధగా అయితే ఉందన్నమాట. సడన్గా అందరూ వెళ్ళిపోయారు కదా ఇంట్లో నుంచి. కానీ తప్పదు కదా, వాళ్ళు ఒక స్థాయికి నిలబడాలి అంటే వాళ్ళు కూడా దూరంగా ఉండి చదవాల్సిందే, తప్పదు. ఇలా చూడండి, నేనైతే ఇలా మొక్కలన్నీ చూపిస్తూ అయితే చెప్తూ ఉన్నాను కదా మీ దగ్గర. మీకు కూడా అలానే అనిపిస్తుంది ఫ్రెండ్స్, పిల్లలు ఉండి ఉండి వెళ్ళిపోతే బాధగా. ఎందుకంటే 2 నెలల నుంచి ఇంట్లోనే ఉండి పిల్లలకు నచ్చింది చేసి పెడుతూ వాళ్ళతో అరుస్తూ కొట్లాడుతూ ఇలా ఉండేవాళ్ళం కదా, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంట్లో ఉన్నంత వరకు అరుచుకుంటా ఏదో ఒకటి గోల చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇంక ఇప్పుడు సడన్గా అందరూ వెళ్ళిపోయే లోపల ఇల్లంతా బోసిపోయినట్టుంది. మా 2 పిల్లలు వెళ్ళిపోయారు హాస్టల్కి. అందుకోసం చాలా బాధగా అయితే ఉంది ఫ్రెండ్స్. చాలామంది ఇదే ఫేస్ చేస్తుంటారు, అర్థమవుతుంది. ఇప్పుడు ఇన్ని రోజులు ఒక అమ్మాయి మాత్రమే హాస్టల్కి వెళ్ళేది, ఇంకొక అమ్మాయి దగ్గరుండే చదివేది అనమాట. అంత బాధ అనిపించేది కాదు, ఎందుకంటే పొద్దున్న స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తుండే. కానీ ఇప్పుడు తను కూడా వెళ్ళిపోయింది కాబట్టి చాలా బాధ అనిపిస్తుంది. కానీ తప్పదు. ఎన్ని మనం పనులు చేసుకున్నా కూడా కొద్దిసేపు అలా ఇంట్లో పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళకి నచ్చింది వండి పెడుతూ వాళ్ళతో అరుస్తూ చేస్తూ ఉంటేనే కొద్దిగా లైఫ్ హ్యాపీ అనిపిస్తుంది. కానీ సరే అండి, మామూలే, తప్పదు కదా, సర్దుకోవాల్సిందే కొన్ని రోజులు. కానీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ మా పిల్లల్ని అయితే మంచిగా ఆశీర్వదించండి ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి చదువుకొని మంచి మార్కులతో స్థాయికి రావాలని మీ అందరి ఆశీర్వాదం కూడా మా పిల్లలకు కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కొద్దిగా మన వాళ్ళతో ఇలా షేర్ చేసుకుంటే అన్న కొంచెం ఫ్రీ అవుతుందని చెప్పేసి షేర్ చేసుకున్నా. చూడండి, మా చింటు బంటు కూడా ఇలాగే వచ్చేసారు. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో